వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల కరూరులో జరిగినటువంటి ఒక రోడ్ షోలో టీవీకి అధినేత విజయ్కి సంబంధించినటువంటి ఒక రోడ్ షోలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 40 మందికి పైగా మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఆ 40 మందిని కూడా విజయ్ పిలిచి వాళ్ళ ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చెక్కులు ఇస్తే కొంతమంది ఆ చెక్కుల్ని రిటర్న్ చేశారట. ఎందుకంటే ఒక అభిమానిగా మీ కార్యక్రమానికి వస్తే ఆ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోతే కనీసం మీరు మా ఇంటికి వచ్చి కూడా పరామర్శించలేనటువంటి మీ అభిమానం మాకెందుకు? మీకోసం అభిమానంతో వచ్చి అభిమానులుగా అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో చనిపోతే ఆ అభిమానానికి మీరు కట్టే విలువ 20 లక్షలా అని చెప్పేసి చాలామంది చెక్కుల్ని రిటర్న్ పంపించారట. వాళ్ళ అకౌంట్లో పడినటువంటి అమౌంట్ని రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి తమిళనాడులో ఉందట. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అదే స్థాయిలో ఉన్నటువంటి, అంటే అంతకు మించిన స్థాయి సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే తమిళనాడులో తాజాగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి విజయ్. కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలు జరిగాయి. అలాగే పవన్ కళ్యాణ్ రోడ్ షోలు జరిగాయి. అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనలు చాలా జరిగాయి. ఈ పర్యటనలో విజయ్కి ఎంతమంది జనాలు వచ్చారో అంతకు మించి కూడా జనాలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ప్రమాదాలు జరగనటువంటి సిచ్యువేషన్. అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రాణాలకు ఎంత విలువ ఇస్తారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇటీవల కర్నూలులో జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ సభలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద స్పీకర్ బాక్సులు పైకెక్కి కూర్చోంటే ఫస్ట్ మీరు దిగితే నేను మాట్లాడతాను, మీరు అక్కడి నుంచి ఏదైనా జరుగుతుందేమో దిగండి అని చెప్పేసి హెచ్చరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఆయన కార్యక్రమానికి ఎవరు వచ్చినా సరే లాస్ట్లో ఆయన ఒక మాట అంటారు. ఏంటి అంటే, ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా, ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులతో కూడా వెయిట్ చేస్తున్నారు, వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి. కానీ విజయ్ విషయంలో అలా జరగలేదు. విజయ్ ఏం చేశాడంటే పొలిటికల్ హైప్ కోసం, తన కోసం భారీగా జనాలు వచ్చారని చెప్పేసి ఆలస్యం చేయడం కావచ్చు, అంతేకాకుండా వచ్చినటువంటి జనాలను వెయిట్ చేయించడం కావచ్చు. ఈ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట, భారీ జన సమీకరణ, ఎంచుకున్నటువంటి ప్రాంతం. సో వీటన్నిటి కారణంగా అక్కడ 40 మంది అభిమానులు చనిపోయారు. సో అభిమానులు చనిపోయినటువంటి వెంటనే కూడా ఆ పార్టీకి సంబంధించిన అధినేత సరే కేసులు అవుతాయా, లేకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తాయా, లేకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళ ఉద్రిక్తత పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. మీరు వెళ్లకుండానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ కుటుంబాలందరినీ మీ దగ్గరికి రప్పించుకొని మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతానికి అక్కడ వాళ్ళతోటి కలిసి ఆ కుటుంబ సభ్యులకి చెక్కులు ఇచ్చడమో, లేకపోతే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పంపించడమో ఏదో చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు నిజంగా ఏం కోరుకుంటారంటే, మీకోసం వచ్చి ప్రాణం కోల్పోయినటువంటి వ్యక్తి కోసం కనీసం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి ఆయన చిత్రపటానికి కనీసం ఒక పూలు సమర్పించి కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించలేదే అనేటటువంటి ఆవేదన, ఆందోళన వల్ల వ్యక్తమవుతుంది. అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే విజయ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరి రాజకీయం ఒకటి కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయం కంటే ప్రజలు ఇంపార్టెంటు, పవన్ కళ్యాణ్కి రాజకీయం కంటే ఆయన అభిమానులు ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే ఆయన చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అభిమానులకు ఆయన పెద్దపీట వేస్తూ ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా సరే అభిమానులకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇటీవల కాలంలో మనం చూసాం, సేనతో సేనాని మన నేల కోసం అని చెప్పేసి. సో అందరినీ కూడా అందులో ఆయన భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన అభిమానులకు కానీ ఏమైనా జరిగితే వెంటనే వాళ్ళని ఆదుకునే విధంగా బీమా సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఎవరైనా సరే ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారు అంటే తన సొంత నిధులను ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ విజయ్ మాత్రం పొలిటికల్ హైప్ ఇచ్చుకోవాలి, 2026లో జరిగేటువంటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేసి అక్కడ గెలిచిపోవాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఒక రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేయడంతో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ప్రజల ప్రాణాలు అలాగే అభిమానుల ప్రాణాలకు మించి కాదు రాజకీయం చేయాల్సింది. రాజకీయం అనేది మీకున్నటువంటి ఒక లక్ష్యమేమో, కానీ వాళ్ళకి జీవితంలో కోల్పోతున్నటువంటి ప్రాణం విలువ అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అందుకే పవన్ కళ్యాణ్కి ఇతర నాయకులకి ఉన్నటువంటి తేడా ఇదే. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే ఆయన కారు కింద పడి చనిపోయినా సరే దాన్ని అని చెప్పేసి కొంతమంది అసలు మా కారు కిందే పడలేదని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ప్రచారం చేస్తారో కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్కి సరితూగరు అనేదానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏమి జరిగినా సరే వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల జరిగినటువంటి ఈ తమిళనాడు ఘటన పవన్ కళ్యాణ్ తీరికి అలాగే ఇతర రాజకీయ నాయకుల వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి అద్దం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ ఇన్సైడర్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.